బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించాలని నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు అన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ ఫిబ్రవరి నెలలోనే మరి త్వరలోనే జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మరి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నటువంటి బట్టి విక్రమార్క గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సందర్భంలోనూ వైకల్యాన్ని సైతం కూడా ఎదిరించి ఆనాడు పాఠశాల మెట్లెక్కలేటువంటి మా వికలాంగుల సోదరులు చదువుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి అష్ట కష్టాలు పడి పీజీలు పిహెచ్డీలు పూర్తి చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వికలాంగుల సమాజానికి ఆనాడున్నటువంటి ప్రభుత్వంలో ఒరిగింది శూన్యం. మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలోనైనా ఆనాడు ఆర్థిక మంత్రికి ఉన్నటువంటి హరీష్ రావు గారు వికలాంగుల సంక్షేమ శాఖకు పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూశారు. మరి మీరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ఆలోచన చేసి రేపు జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో వికలాంగులకు తమాషా ప్రకారం వికలాంగుల జనాభా ప్రాతిపదికన 300 కోట్ల బడ్జెట్ ను మరి వికలాంగుల సంక్షేమ శాఖకు కేటాయించి వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం అదే విధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రికి ఉన్నటువంటి మా యొక్క బట్టి విక్రమార్క గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మమ్మల్ని విస్మరించారు. మీరు ఆ చారిత్రక తప్పిదాన్ని చేయొద్దు. మా వర్గం అనగారినటువంటి వర్గం, బలహీన వర్గం, అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి మరి వికలాంగుల సామాజిక వర్గం సకలాంగులతో సమానంగా జీవనం గడపాలంటే ఖచ్చితంగా బడ్జెట్ లో మాకు తమాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి బట్టి విక్రమార్క గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.